హాయ్ హలో అందరికీ. ఇవాళ మనం వచ్చేసాము అమ్మపల్లి దగ్గర ఉన్న శ్రీ సీతారామస్వామి ఆలయము. ఇది చాలా పురాతనమైన ఆలయము. చూశారు కదా మీరు, కట్టడాలు అవి చాలా పురాతనంగా ఉన్నాయి. ఏనుగులు మనకి ఎంట్రన్స్లో ఉంటాయి. దీని ఆపోజిట్లో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ చాలా సినిమా షూటింగ్స్ అయితే జరిగాయి. మీరు చూసుంటే మురారి, జల్సా, మర్యాద రామన్లా చాలా మూవీ షూటింగ్స్ అయితే ఈ టెంపుల్లో జరిగాయి. ఇదిగోండి, ఇది మనకి ఎంట్రన్స్ టెంపుల్ యొక్కది. ఇక్కడ మనకి ధ్వజస్తంభం అన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు గోపురం అది చూశారు కదా, ఇక్కడ మొత్తం దాని మీద సీతారాములు వాళ్ళది మొత్తం దశావతారాలు అన్నీ చెక్కు ఉన్నాయి. చాలా బాగుంది టెంపుల్ అయితే, చాలా పురాతనమైంది. చెప్పాను కదా, మూవీ షూటింగ్స్ కూడా జరిగాయి ఇందులో. సో చూశారు కదా, మీకు ఇది ఒక రాజుగారి కోటలాగా ఎంట్రన్స్ అంతా ఉంటుంది. ఇది మనకి శంషాబాద్ దగ్గరలో ఉంటుంది. ఇది మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ మీరు అమ్మాయిపల్లి సీతారామస్వామి ఆలయం అని కొడితే మీకు వస్తుంది. ఇగోండి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయము. ఇక్కడ మీకు చూశారు కదా, మొత్తం హనుమాన్ ఇవన్నీ పాత పురాతనమైన కట్టడాలు. దీని ఆపోజిట్లో చిన్న వాటర్ లాగా కొలువులాగా కూడా ఉంటుంది, కొలంలాగా. అక్కడ కూడా షూటింగ్స్ చాలామంది మూవీ షూటింగ్స్ కానీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అన్నీ చేసుకుంటూ ఉంటారు. ఇది మీకు చూసినట్టయితే ఇగోండి, ఆ ఆలయం దగ్గర ఈ గోపురం దగ్గర మీకు ఈ దశావతారాలు అన్నీ చాలా వరకు చెక్కి అన్నీ బాగా ఓల్డ్ ఆర్కిటెక్చర్ అంతా ఉన్నట్టు బాగుంది. ఇది చూశారు కదా, అక్కడ మనకి దానిమ్మ చెట్టు పోమోగ్రానైట్ ట్రీ కూడా ఉంది. సో మీరు అక్కడికి వెళ్తే ఖచ్చితంగా విజిట్ చేయండి, మీకు పోమోగ్రానైట్ ట్రీ ఇందులో కనిపిస్తుంది ఈ టెంపుల్లోని. అక్కడ మీరు ప్రదక్షిణం చేసే దగ్గర మధ్యలో ఉంటుంది ఇది పోమోగ్రానైట్ ట్రీ. ఇంకా మన ఛానల్ మొదటిసారి ఎవరైతే చూస్తే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా అందరికీ షేర్ చేయండి. టెంపుల్స్ అందరికీ తెలుస్తాయి. మూవీ షూటింగ్స్ అవి కూడా మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. మర్యాద రామన్న, మురారి, ఇంకా జల్సా, ఇంకా చాలానే గోపిచంద్ కొన్ని మూవీస్. ఎగ్జాక్ట్గా పేర్లు క్లిప్పింగ్స్ అయితే మీకు టెంపుల్ చూస్తే అర్థమైపోతుంది. టెంపుల్ బ్యాక్గ్రౌండ్లో ఆ మూవీలో జరిగిన సీన్స్ అయితే మీకు తెలిసిపోతుంది. ఇవన్నీ మొత్తం ఇది ఆలయ ప్రాంగణంలో ఇట్లా ఈ చెట్టు దగ్గరే మీకు మర్యాద రామన్న ముడుపులు అవి కట్టిస్తుంది కదా చెట్టు, మర్యాద రామన్న షూటింగ్ ఆ చెట్టు ముడుపుల దగ్గరే మీకు ఒక సీన్ జరుగుతుంది. వాడు కొబ్బరికాయ కొడతారు కదా సునీలు, ఆ సీను. ఇంకా మీరు పూర్తిగా వీడియో చూడండి, మీకు చాలా బాగుంటుంది వీడియోలో. మేము అన్ఫార్చునేట్గా వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ అయితే లేదు. అక్కడ ఆపోజిట్లో వాటర్ కొలంలో ఉంటుంది అన్నాను కదా, సో అక్కడ వాటర్ అయితే లేదు. కానీ షూటింగ్స్ చాలా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అన్నీ అయితే బాగానే జరుగుతున్నాయి. మీరు ఒకసారి అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. అక్కడే కాళికామాత టెంపుల్ కూడా ఉంది దాని దగ్గరలో, అది కూడా సెపరేట్ వీడియోలో పెడతాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొడితే మీకు నేను పెట్టిన వెంటనే మీకు ఆ కాళికామాత టెంపుల్ వీడియో కూడా వస్తుంది. సో ఇదిగోండి, ఇదండి మనకి టెంపుల్ ఆలయ ప్రాంగణం అంతా. ప్రదక్షిణ చేసే దగ్గర ఇట్లా చెప్పాను కదా పోమోగ్రానైట్ ట్రీ అన్నీ ఉన్నాయని చెప్పి. సో ఇదిగోండి, ఇది గోపురము. ఇది చాలా పురాతనమైనది కాబట్టి చాలా బాగుంది. సో ఈ కట్టడాలు అవి మనం వెళ్తే ఇగోండి, ఇక్కడ ప్రసాదం పులిహార, లడ్డు టికెట్స్ అన్నీ కూడా ఇస్తారు. ప్రసాదం కూడా బాగుంటుంది. అక్కడ మనం కూర్చొని మనం చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్ అయితే. ఇదిగోండి, ఇక్కడైతే ఫోటో షూటింగ్ అవి మనకి కావాలంటే ముందుగా వాళ్ళని డ్రోన్ షూటింగ్ అవన్నీ పర్మిషన్ తీసుకొని టికెట్స్ తీసుకుంటే వాళ్ళు మనకి అలో చేస్తారు. ఇదిగోండి, పైన చాలామంది ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇట్లా మరి మూవీ షూటింగ్ ఏముంటో తెలీదు, వాళ్ళైతే అక్కడ షూటింగ్ అయితే చేసుకుంటున్నారు. ఇవన్నీ 3000 కట్టాలి అన్నట్టు వీళ్ళు చెప్పారు షూటింగ్స్కి అయితే, డ్రోన్ కానీ ఏమైనా కావాలంటే. ఇదిగోండి, ఇక్కడ మేము వెళ్ళినప్పుడైతే వాటర్ లేదు, కానీ వాటర్ ఉంటుంది. మరి మీరు వెళ్ళినప్పుడు వాటర్ ఉందా లేదా, ఎలా ఉంది, మీరు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యారు అంతా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ గుడి మీకు నచ్చిందా? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టుకోండి. రాము గుడి అమ్మపల్లిలో ఉంది. మీరు దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టడం మర్చిపోకండి.